హైవేస్ ఈరోజు ఒక చిన్నపాటి వీడియో వైరల్ అయింది. తర్వాత చెక్ చేసినప్పుడు ఏకంగా ఫొటోసే వచ్చి ఉన్నాయి. అమ్మయ్య అనిపించింది. ఎందుకు? KL 64E 6226 నేను మొత్తం చెక్ చేశాను. బట్ ఓనర్ పేరు రాలి. ఆ ఓనర్ మహానుడు పేరు ఏంటి తెలుసుకుందామని అనుకున్నా. ఎందుకంటే మారుతి ఈజీ కారు ఎంత ఘోరం అంటే ఈ మనిషి ఒళ్ళు బలిసి అహంకారంతో బలుపుతో మదమెక్కి వెనకాల ఒక అంబులెన్స్ కుయ్యం 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 కొని హారన్ కొడుతున్నాడు. అండ్ సౌండ్ చేస్తున్నాడు. హారన్ వెనకాల అది వచ్చింది కదా, బొగ్గు సౌండ్, సైరన్ సౌండ్, అది మరి ఇక్కడ హారన్ కొడుతూనే ఉన్నాడు కంటిన్యూగా. అస్సలు కారు వచ్చేసి ముందున్న కారులో ఓవర్టేక్ చేసుకుంటా పోతున్నాడు. లేదు అన్నప్పుడు దీనికి కరెక్ట్గా దీనికి అడ్డు వెళ్తూనే ఉన్నాడు తప్ప మధ్యలో డివైడర్ లేదు. గబక్ నీళ్ళు అడ్డు కొడితే మళ్ళీ ఎదురొచ్చే వాహనాలు గుద్దుకోవాలి అంబులెన్స్ వాళ్ళు. సో ఇబ్బంది. ఇదంతా కూడా డ్రైవరు పక్క పైన సైరన్ అవుతుంది, పక్క హారన్ కొడుతున్నాడు. అయినా సరే కారును అలాగే పోనిస్తున్నాడు. కొన్ని కిలోమీటర్ల దాదాపు అలాగే పోనిచ్చున్నాడు. ఈలోపు డ్రైవర్ పక్కన ఉన్న ఒక ఇట్టేం చేసి మొత్తం వీడియో షూట్ చేశాడు. వీడియో షూట్ చేసి ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో చూడండి. ఇక్కడ వచ్చేసి అంబులెన్స్ లో పేషెంట్ ఉన్నారు, ఎమర్జెన్సీకి వెళ్ళాలి, కానీ వాడు అంత దారుణంగా వెళ్ళాడు చూడండి. ర్యాష్ డ్రైవింగ్ అట్ ది సేమ్ టైం అంబులెన్స్ కి దారి ఇవ్వకుండా అంబులెన్స్ కన్నా స్పీడ్గా పోతున్నాడు. అంబులెన్స్ కన్నా స్పీడ్గా కొడతా ఉన్నాడు. చివరికి ఈ వీడియో బయటికి రాగానే పోలీసులు ఇటువంటి వాడిని రోడ్డు మీద తిరగకూడదురా అని చెప్పేసి అనుకొని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. వెళ్తే ఇంటి దగ్గర ఉన్నాడు. 2.5 లక్షల జరిమానా. కారు నడిపింది ఎవడురా? నేనే. దెబ్బకి లైసెన్స్ రద్దు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? కొంచెం మానవత దృక్పథంతో ఉన్నాడు. మీరు సర్జరీ చేసేవాడు బతికించాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ సుస్సు వస్తున్నాయి అనుకో, రోడ్డు పక్కన బండి ఆపితే సరిపోయింది కదా. లేదు కారులో ఉన్నోడికి వామిటింగ్ వస్తుంది, జస్ట్ సైడ్ ఆఫ్ అన్నట్టుగా అనుకోండి చాలు. దాన్ని వెనుకున్నాడు వెళ్ళిపోతారు పాపం అంబులెన్స్ వాళ్ళు. మన దగ్గర కూడా చూస్తున్నా కదా, చాలా వరస్ట్గా ఉంటారు అసలు. అంబులెన్స్ వెనకాల వచ్చి అల్లల్లాడుతూ ఉన్నా కానీ ముందున్న లెబ్బే దారి ఎవరే. ఇంకొంతమంది దరిద్రులు ఉంటారు, తప్పుగా అనుకోవద్దు. నిజంగా నేను చూసినటువంటి వాళ్ళని ఎంత పనికి మాలిన వాళ్ళు అంటే ఆల్రెడీ ముందు వెహికల్స్ సైడ్ ఇచ్చి ఆ అంబులెన్స్ పోనిస్తున్నారు. పనిలో పని ఈ అంబులెన్స్ వెనుక మనం కూడా పోతామని చెప్పేసి వెనకాల కార్లు బైకులు పోతా ఉంటాయి. వీళ్ళ నిజంగా ఆగి మరీ కొట్టాలనిపించింది. ముందున్న వాళ్ళు పిచ్చోళ్ళ. ఆల్రెడీ ముందు వెళ్తున్న వాళ్ళు ఆపి మరీ సైడ్ ఇచ్చి అంబులెన్స్ పంపిస్తున్నారు. ఎందుకు? అంబులెన్స్ వెళ్ళిపోయి మనం వెళ్ళొచ్చులే అని. అదే అంబులెన్స్ గా మరలా ఇక ఛాన్స్ దొరికిందని చెప్పేసి కార్లు బైకులు కూడా పోతా ఉంటే ముందు ఆపిన వాళ్ళకి ఎంత కంపరం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ తప్పు మీరు చేయకండి.